కాస్త ఆలస్యమైంది నేను రావడం. నిన్నంతా ఇంద్రజ గారు మేమంతా కలిసి మీరు ఇంతకుముందు వీడియో చూశారు. ఇవన్నీ చూసి చాలా కాంపిటేటివ్గా వచ్చాయి షార్ట్ ఫిలిమ్స్ అన్నీ. వాటిలోంచి మేమైతే మంచివి సెలెక్ట్ చేశాము. రాని వాళ్ళు బాధపడకూడదు, ఇది ఒక స్పిరిట్గా తీసుకోవాలి. చాలా చాలా మంచి మంచి మూవీస్ వచ్చాయి, వాళ్ళందరికీ ఇప్పుడు ప్రకటిస్తారు. ఈ కార్యక్రమం తీసుకోవడం నిజంగా అభినందనీయం. ఎందుకంటే ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా నేను గద్దార్ జ్యూరీ చేశాను, నేపాల్ ఫిలిం ఫెస్టివల్ చాలా జ్యూరీగా పనిచేశాను. ఇక్కడ నిన్న చూస్తుంటే చాలా కొన్ని క్వాలిటీగా ఉన్నాయి, కొన్ని ఏమో మరీ ఇంకా వాళ్ళు మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ డిఓపి కానీ లేకపోతే డైరెక్షన్ కానీ ఇవన్నీ. కానీ నిరుత్సాహపడకుండా ఇప్పుడు మా రామకృష్ణ ప్రతి ఏడాది ఈ కార్యక్రమం నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే చాలా ఎంట్రీలు వచ్చాయి, వచ్చే సంవత్సరం దీనికి డబుల్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ప్రైజ్ ₹1,00,000 పెట్టారు కాబట్టి మీలో కాంపిటేటివ్ ఎక్కువ పెరిగి మంచి ఈ ఏడాది మంచి చిత్రాలు తీయాలని, షార్ట్ ఫిలిమ్స్ తీయాలని కోరుతూ నాకు ఇందులో జ్యూరీ మెంబర్గా పనిచేసే అవకాశం ఇచ్చిన రామకృష్ణ అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సోదరుడు కొంచెం నియోజకవర్గంలో బిజీ ఉండడం వల్ల రాలేకపోయారు, అన్యదా భావించవద్దు. నమస్కారం, జై హింద్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మాత్రం లేట్ చేయకుండా సో అవార్డీస్ అందరినీ పిలిచేద్దాం ఒక్కొక్కరుగా. మరి ఫస్ట్ విన్నర్ ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. అన్నారు